టీ20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియా స్క్వాడ్ని సెలెక్ట్ చేసేందుకు ఇంకెంతో సమయం లేదు. మోస్ట్ ప్రాబబుల్లీ మే ఫస్ట్ వీక్లో మన టీమిండియా స్క్వాడ్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటికీ మన టీమిండియా స్క్వాడ్ విషయంలో ఉన్న బిగ్గెస్ట్ కన్సర్న్ వికెట్ కీపర్ ఎవరు. సో ఒక్కడే తప్పిస్తే మిగతా అన్ని స్పాట్స్ మీద కొంతవరకు క్లారిటీ ఉంది. అంటే ఎవరు ఉంటారు, ఎవరు సెలెక్ట్ అవుతారు, ఎవరు కాకపోవచ్చు అని ఒక క్లారిటీ ఉంది. బట్ వికెట్ కీపర్ విషయంలో ఫలానా ప్లేయర్ సెలెక్ట్ అవుతాడు, మనకి ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా ఉంటారని చెప్పడానికి మాత్రం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2024 స్టార్ట్ అయ్యి 25 మ్యాచెస్ అయిపోయినాయి కానీ ఇంకా క్లారిటీ రాలేదు. సో దీనికి మెయిన్ రీజన్ వికెట్ కీపర్ విషయంలో హెవీ కాంపిటీషన్. బీసీసీ ఎవరైతే అనుకుందో వాళ్ళు ఏమో సరిగ్గా ఆడట్లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళనేం సెలెక్ట్ చేస్తారని అనుకున్న వాళ్ళు మాత్రం బేభత్సంగా ఆడిస్తున్నారు. సో ఒకసారి మనం ఐపీఎల్ స్టార్ట్ కాకముందు చూసుకుంటే బీసీసీ జితేష్ శర్మను ఫ్రంట్ లైన్ కీపర్ అనుకున్నారు. కానీ ఐపీఎల్లో చూసుకుంటే అతను దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కేఎల్ రాహుల్ ఫ్రంట్ లైన్ కీపర్గా ఉంటారని చెప్పి న్యూస్ వచ్చింది. బట్ రాహుల్ చూసుకుని ఐపీఎల్లో సరిగ్గా ఆడట్లేదు. మెయిన్లీ మిడిల్ ఆర్డర్లో ఆడాల్సిన అతను ఓపెనర్గానే కంటిన్యూ అవుతున్నాడు. సో ఇలా హాట్ లిస్ట్లో ఉన్న వికెట్ కీపర్స్ అందరూ ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడైతే వికెట్ కీపర్ స్పాట్ మీద చాలా ఉత్కంఠ పెరిగింది. నిజంగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎవరిని వికెట్ కీపర్గా సెలెక్ట్ చేస్తారని చెప్పి అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ సెలక్షన్ ఇంకో 20 డేస్ ఉందనగా ఇలాంటి కన్ఫ్యూజన్ మనకి ఎప్పుడు కూడా లేదు. సో ప్రజెంట్ అయితే ఫర్ షూర్ జితేష్ శర్మ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఫ్రంట్ లైన్ చాయిస్లో లేరు. ఎందుకంటే ఐపీఎల్ 2024లో వీళ్ళిద్దరి ఫామ్ చాలా పూర్గా ఉంది. మెయిన్లీ ఫస్ట్ చాయిస్ అనుకున్న జితేష్ శర్మ అయితే అస్సలు పెర్ఫామ్ చేయట్లేదు. ఈ ఐపీఎల్ 2024లో 5 ఇన్నింగ్స్లు ఆడితే కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. కొన్ని వేగంగా ఆడాడంటే అది కూడా లేదు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 135గా మాత్రమే ఉంది. సో జితేష్ శర్మ రిప్యుటేషన్ అయితే ఇది కాదు, అతని రిప్యుటేషన్ వేరే. తన పర్సనల్ రికార్డ్ కోసం కాకుండా టీం కోసం ఫాస్ట్గా బ్యాటింగ్ చేస్తాడని చెప్పి నేమ్ వచ్చింది. బట్ ఆన్ గోయింగ్ ఐపీఎల్ చూసుకుంటే అది అతను చేయలేకపోతున్నాడు. అటు టీం కోసం ఆడలేకపోతున్నాడు, అలాగే తన కోసం కూడా ఆడుకోలేకపోతున్నాడు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అతను ఓపెనర్గా ఆడుతున్నాడు. కొన్ని ఓపెనర్గా ఏమైనా చిత్త కొట్టేస్తున్నాడు అంటే అది లేదు. నిజంగా వన్డే క్రికెట్ అన్నట్టు చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇప్పటివరకైతే కేఎల్ రాహుల్ 4 ఇన్నింగ్స్లో 126 పరుగులు మాత్రమే చేశాడు. మెయిన్ అతని స్ట్రైక్ రేట్ 128.6గా ఉంది. సో రాహుల్ కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. మెయిన్లీ మనకి మిడిల్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ అవసరం ఉందని తెలిసినా సరే అతను ఓపెనర్గా ఆడుతున్నాడు. సో మేబీ కేఎల్ రాహుల్ టీ20 వరల్డ్ కప్లో స్పాట్ కోసం ఆడతలేదు అనుకుంటా. ఐపీఎల్లో తన టీంకి కప్పును గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుకున్నాడు. ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది వీళ్ళిద్దరూ రేస్లో చాలా వరకు వెనకబడిపోయారని చెప్పి. అయితే ఇప్పుడు వికెట్ కీపర్ రేస్లో ఎవరున్నారు? సో ఈ విషయంలో నాకైతే కనిపిస్తున్న 3 స్ట్రాంగ్ నేమ్స్ రిషబ్ పంత్, సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషాన్. సో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా టీ20 వరల్డ్ కప్ వికెట్ కీపర్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళ ముగ్గురు ఇద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ టీం కూడా సింగిల్ వికెట్ కీపర్తో వెళ్ళరు, ఖచ్చితంగా ఒక బ్యాకప్ కీపర్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ కీపర్కి ఇంజరీ అయితే వెంటనే అతన్ని రీప్లేస్ చేయడానికి ఒక కీపర్ ఉండాలి. లేకపోతే ఊరికనే చాలా ఎక్స్ట్రా రన్స్ పోతాయి. ఎవరు చేసినప్పటికప్పుడు పార్ట్ టైం వికెట్ కీపింగ్ చేస్తే చేయలేరు, ఎక్కువగా రన్స్ వదిలేస్తారు. సో డెఫినెట్లీ మన వాళ్ళు కూడా 2 వికెట్ కీపర్స్ని తీసుకుంటారు. అయితే ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే ఫస్ట్ చాయిస్ కీపర్గా పెట్టుకుంటారు అండ్ అతని ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. సో ఇప్పుడు ఈ ముగ్గురు కీపర్స్ విషయానికి వస్తే ఐపీఎల్లో చాలా బాగా రాణిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఈ ముగ్గురు కూడా చాలా వరకు సిమిలర్గా రాణించారు. సో ముందు మనం రిషబ్ పంత్ విషయానికి వస్తే మొత్తం 5 ఇన్నింగ్స్లు ఆడాడు. అండ్ 5 ఇన్నింగ్స్లో చూసుకుంటే రిషబ్ పంత్ 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీలు కొట్టాడు. బట్ మిగతా 3 మ్యాచ్లో మాత్రం ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. ఎస్పెషల్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. కానీ తర్వాత మంచిగా కంబ్యాక్ చేసి 2 ఫైర్ హాఫ్ సెంచరీస్ కొట్టాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో 5 ఇన్నింగ్స్లో 153 పరుగులు చేశాడు. యావరేజ్ 30.60, స్ట్రైక్ రేట్ 154.54 అండ్ అతని బ్యాటింగ్లో 12 4లు మరియు 9 సిక్సర్లు ఉన్నాయి. సో ఇదైతే నిజంగా రిషబ్ పంత్ దగ్గర నుండి చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్. మెయిన్ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చిన అతను ఈ రేంజ్లో పెర్ఫార్మ్ చేస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అసలు అతను వికెట్ కీపింగ్ చేస్తాడా లేదనేది ఒక బిగ్గెస్ట్ డౌట్. బట్ పంత్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మెయిన్లీ బ్యాట్తోనే కాకుండా కీపింగ్లో కూడా బాగా రాణిస్తున్నాడు. సో ఫస్ట్ రిషబ్ పంత్ అయితే టీ20 వరల్డ్ కప్ వికెట్ కీపర్ రేస్లో ఖచ్చితంగా ఉంటాడు. మెయిన్లీ జైషై సీజన్ స్టార్ట్ కాకముందే రిషబ్ పంత్ విషయంలో ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే పంత్కి ఇంకా గేట్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి, టీ20 వరల్డ్ కప్లో అతన్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి హింట్ ఇచ్చారు. సో దాని ప్రకారం చూసుకుంటే సెలక్షన్ కమిటీ ఖచ్చితంగా రిషబ్ పంత్ని కన్సిడర్ చేస్తారు. మెయిన్ ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అతని కనీసం బ్యాకప్ కీపర్గానే సరే తీసుకుంటారు. ఇక ఈ రేస్లో ఉన్న సెకండ్ వికెట్ కీపర్ సంజు శాంసన్. సో ఈ సీజన్ స్టార్ట్ కాకముందు సంజు శాంసన్ అయితే రేస్లో అంతగా లేడు. ఎందుకంటే అతను మన టీమిండియా తరపున వన్డే ఫార్మాట్లో మంచిగానే ఆడినా టీ20 ఫార్మాట్లో మాత్రం కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో కూడా ఒక మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే అయితే ఇంకా డక్అవుట్ అయ్యాడు అనుకుంటా. సో మన టీమిండియా తరపున టీ20 ఫార్మాట్లో అతని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఈ రేస్లో ఉండడేమో అనుకున్నాం. కానీ సంజు శాంసన్ మాత్రం ఇప్పుడు తన పెర్ఫార్మెన్స్తో సెలెక్టర్స్కి ఒక పెద్ద హెడేక్ ఇస్తున్నాడు. మెయిన్లీ ప్రజెంట్ ఐపీఎల్ 2024లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ వికెట్ కీపర్ అతనే. 5 మ్యాచ్లు ఆడితే 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు అండ్ 3 కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో జీటీకి అగైనెస్ట్ కానీ నాక్లో అయితే ఒక అథారిటీ కనిపించింది. నిజంగా బాల్ని చాలా బాగా టైం చేశాడు. సో సంజు శాంసన్ అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో చూసుకుంటే వరుసగా 82 నాట్అవుట్, 15, 12, 69 అండ్ 68 నాట్అవుట్. అంటే తను ఆడిన 5 ఇన్నింగ్స్లో ఒక్క సింగిల్ డిజిట్ స్కోర్ కూడా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ అతను కొట్టిన 3 హాఫ్ సెంచరీలు కూడా డాడీ హాఫ్ సెంచరీస్. అంటే 50 కొట్టి అవుట్ అయిపోవడం కాదు, ఇంకా పెద్దగా కన్వర్ట్ చేశాడు.
సో ప్రస్తుతానికైతే సంజు శాంసన్ 5 మ్యాచ్లో 246 రన్స్ కొట్టాడు, యావరేజ్ 82 అండ్ స్ట్రైక్ రేట్ 157.69. అండ్ అతని బ్యాటింగ్లో మొత్తం 24 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. సో ముందు చెప్పుకున్నట్టు ఐపీఎల్ ఇండియన్ వికెట్ కీపర్ కూడా ఇన్ని రన్స్ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఫారినర్స్తో కలుపుకుని ఏ వికెట్ కీపర్ కూడా ఇంత కన్సిస్టెంట్గా ఆడలేదు. మేలీ సంజు శాంసన్ బ్యాటింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్పిన్ బౌలింగ్ని బాగా ఆడతాడు, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ బౌలింగ్ని కూడా బాగా ఆడతాడు. ఎస్పెషల్లీ అతను బ్యాటింగ్ చేస్తుంటే చాలా ఐ ప్లీజింగ్ అనిపిస్తుంది. అసలు ఎంత సింపుల్గా కొడితే బాల్ 6 అలా వెళ్ళిపోయిందిరా బాబు అని అందరూ ఫీల్ అయ్యేలా ఉంటుంది. సో సంజు శాంసన్ దగ్గర అయితే డెఫినెట్లీ గిఫ్టెడ్ టాలెంట్ ఉంది. బట్ ప్రీవియస్గా చూసుకుంటే అతనుకున్న శాపం ఇన్కన్సిస్టెన్సీ. అంటే ఎక్కువగా నిలకడగా బ్యాటింగ్ చేసేవాడు కాదు, ఒక మ్యాచ్లో కొట్టడం 4-5 మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం. బట్ ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం అది పోయింది, కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ దీనివల్ల ఇప్పుడు T20 వరల్డ్ కప్ సెలక్షన్లో అతని పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక ఈ రేస్లో ఉన్న థర్డ్ వికెట్ కీపర్ చూసుకుంటే ఇషాన్ కిషన్. సో ఈ పేరు ఉండడం అయితే చాలా మందికి సర్ప్రైజ్ని కలిగించవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేడు, అలాగే బీసీసీఐతో కొంతవరకు సమస్యలు ఉన్నాయి. బట్ ఇనే ప్రెసెంట్ ఐపీఎల్లో వికెట్ కీపర్ రేస్ విషయంలో అతనైతే ఇగ్నోర్ చేయలేని పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మెయిన్లీ లాస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 2 మంచి నాక్స్ ఆడాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఇషాన్ కిషన్ కొట్టిన నాక్స్ చూసుకుంటే 0, 34, 16, 42 మరియు 69. అండ్ ఏజెంట్లో 3 నాక్స్లో అయితే అతని స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో రోహిత్ శర్మను డామినేట్ చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఇషాన్ కిషన్ అయితే ప్రజెంట్ చాలా మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లోనే 161 పరుగులు చేశాడు. అండ్ అతని యావరేజ్ చూసుకుంటే 32.2గా ఉంది. బట్ స్ట్రైక్ రేట్ మాత్రం ఏకంగా 182.95 ఉంది. మెయిన్లీ తన బ్యాటింగ్లో ఏకంగా 12 సిక్స్లు మరియు 15 ఫోర్లు ఉన్నాయి. సో ఇషాన్ కిషన్ అయితే నిజంగా ఐపీఎల్ ఒక రియల్ అగ్రెసర్లో ఆడుతున్నాడు. ఇన్ఫాక్ట్ మనం ఇలాంటి అగ్రెషన్ జైస్వాల్ లాంటి ప్లేయర్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశాం. బట్ జైస్వాల్ తడబడుతుంటే ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఈ పెర్ఫార్మెన్స్తో డెఫినెట్లీ ఇషాన్ కిషన్ కూడా రేస్లో ఉన్నాడని చెప్పుకోవాలి. మెయిన్లీ ఇషాన్ కిషన్ విషయంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అతను ఓపెనర్ ప్లస్ వికెట్ కీపర్. ఒకవేళ మనకు జైస్వాల్ ఏమైనా ఫెయిల్ అయితే వెంటనే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్కి ఇషాన్ కిషన్ ఆడించుకోవచ్చు. అండ్ అతను ఆడిస్తే కీపర్ కూడా టాప్ ఆర్డర్లోనే ఉంటాడు. దీనివల్ల మనకి మిడిల్ ఆర్డర్లో శివం దుబే మరియు రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ని ఆడించుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇనే ప్రజెంట్ మన టీమిండియాలో వికెట్ కీపర్ స్లాట్ ఖాళీగా ఉంది మిడిల్ ఆర్డర్లో. అంటే గేమ్ని ఫినిష్ చేయగలిగే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా టాప్ ఆర్డర్ వికెట్ కీపర్స్. బట్ రిషబ్ పంత్ ప్యూర్లీ ఒక మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్. ఎస్పెషల్లీ అతను స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఆడతాడు. సో పంత్ కనుక ఇలానే పర్ఫామ్ చేస్తే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్కి అతనే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆబ్వియస్లీ టాప్ ఆర్డర్లో ఛాన్స్ చాలా తక్కువ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్ ఆల్రెడీ 4 ప్లేయర్స్ ఉన్నారు. అండ్ 4లో 3కి ఆడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ టాప్ ఆర్డర్లో ఇంకో వికెట్ కీపర్ని ఆడిస్తామంటే అది అవ్వని పని. డెఫినెట్లీ మన వాళ్ళు మిడిల్ ఆర్డర్లోనే ఒక ప్లేస్ని వెతుక్కోవాలి. సో మన టీమిండియాకు అవసరం బట్టి చూసుకుంటే పంత్ అయితే రేస్లో చాలా ముందు ఉన్నాడు. అలా అని చెప్పి మిగతా ఇద్దరికి ఛాన్స్ లేదంటే అది తప్పు. సంజు శాంసన్ కూడా ఈ రేస్లో చాలా ముందు ఉన్నాడు. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లోనే కాదు, ఎక్కడైనా సరే ఆడగలడు. ఓపెనర్గా ఆడగలడు, ఫినిషర్గా ఆడగలడు. మెయిన్లీ అతని దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ బాల్ 1 నుండి హిట్టింగ్ చేయగలడు. సో నాకు తెలిసి ప్రజెంట్ సంజు శాంసన్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరిలో ఒకరిని ఫ్రంట్ లైన్ కీపర్గా సెలెక్ట్ చేసి మరొకరిని బ్యాకప్ కీపర్గా సెలెక్ట్ చేసిన మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మరి ఇషాన్ కిషన్కి ఛాన్స్ లేదంటే అతనికి కూడా ఉంది. బట్ ఇంకా బేవర్చంగా పెర్ఫామ్ చేయాలి. పంత్ మరియు సంజు శాంసన్ కంటే గట్టిగా పెర్ఫామ్ చేయాలి. అట్ ది సేమ్ టైం జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ ఫెయిల్ అవ్వాలి. అప్పుడు మాత్రం ఇషాన్ కిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ముగ్గురు కీపింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక బ్యాటింగ్ విషయంలో కొంతవరకు హెచ్చుతగ్గులు ఉన్నాయి. బట్ క్వాలిటీ మరియు ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే సంజు శాంసన్ కాస్త బెటర్. ఎందుకంటే అతని దగ్గర చాలా మంచి గేమ్ ఉంది. ఏ కండిషన్స్లో అయినా బాగా బ్యాటింగ్ చేయగలడు. బట్ రిషబ్ పంత్ మరియు ఇషాన్ కిషన్ చూసుకుంటే కొంతవరకు పేస్ బౌలింగ్ ఆడేందుకు తడబడతారు. ఎస్పెషల్లీ స్లో పిచెస్ మీద పేస్ వేరియేషన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో ప్రజెంట్ అయితే నా ఒపీనియన్ ప్రకారం సంజు శాంసన్ రేస్లో ముందున్నాడు. బట్ మన టీమిండియాకు అవసరం బట్టి చూసుకుంటే రిషబ్ పంత్ మనకి పర్ఫెక్ట్ చాయిస్. మిడిల్ ఆర్డర్లో గేమ్ని ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అతను. ఎనివే సెలక్షన్కి ఇంకా 3 వీక్స్ వరకు ఉంది. అండ్ ఈ 3 వీక్స్లో మోస్ట్ లైక్లీ వీళ్ళ ముగ్గురు మరో 4 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. సో ఈ 4 మ్యాచ్లు ఎవరైతే తమ ఫామ్ను కొనసాగిస్తూ కన్సిస్టెంట్గా ఆడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ దొరికిద్ది. ఇక వికెట్ కీపర్ విషయంలో స్పెషల్ కేసు దినేష్ కార్తిక్. సో చాలా మంది డీకే బ్యాటింగ్ చేసి ఈసారి కూడా వరల్డ్ కప్లో సెలెక్ట్ అవుతాడని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ అతనికి ఛాన్స్ లేదనుకుంటున్నా. ఎందుకంటే 2022లో అతను పర్ఫామ్ చేసినప్పుడు మన టీమిండియా డైనమిక్స్ వేరు. అప్పుడు మనకి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ రేస్లో లేడు. అలాగే సంజు శాంసన్ చూసుకున్న, రిషబ్ పంత్ చూసుకున్న ఇంత మంచి ఫామ్లో లేరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2022లో సెలెక్ట్ చేసినప్పుడు దినేష్ కార్తిక్ ఏజ్ 36 ఇయర్స్. బట్ ఇప్పుడు చూసుకుంటే 38 వచ్చేసింది. పైగా ఆల్రెడీ అతనికి అనౌన్స్మెంట్ చేశాడు ఐపీఎల్ తర్వాత రిటైర్ అయిపోతాయని చెప్పి. సో రిటైర్ అవ్వబోతున్న ప్లేయర్ని ఖచ్చితంగా మళ్ళీ సెలెక్ట్ చేసే ఛాన్స్ లేదు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు డైనమిక్స్ వేరు. రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరితో పాటు ఇషాన్ కిషన్ కూడా డీకే కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో అప్పుడంటే డీకేకి సరైన కాంపిటీషన్ లేదు కాబట్టి మన టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చాడు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ప్రకారం చూసుకుని అలాగే ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్న టీంలోకి రావడం చాలా కష్టం. ఏదైనా మెరాకిల్ జరిగితేనే T20 వరల్డ్ కప్లో మనం దినేష్ కార్తిక్ని చూసే అవకాశం ఉంటుంది. సో గైస్, నా చాయిస్ అయితే రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్. వీళ్ళిద్దరిలో ఒకరిని ఫ్రంట్ లైన్ కీపర్గా పెట్టుకుని మరొకరిని బ్యాకప్గా పెట్టుకోవాలి. అండ్ దాన్ని ఎలా డిసైడ్ చేసుకోవాలంటే వాళ్ళ ఫామ్ని బేస్ చేసుకుని.
ఐపీఎల్ అనేసరికి ఎవరైతే ఫామ్లో ఉండి మంచి కన్సిస్టెంట్గా రాణిస్తారో వాళ్ళని ఫ్రంట్ లైన్ కీపర్గా పెట్టుకోవాలి, రెండో ప్లేని బ్యాకప్ కీపర్గా పెట్టుకోవాలి. మరి మీరు T20 వరల్డ్ కప్లో ఉండబోయే వికెట్ కీపర్స్ ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.